హలో టు ఆల్ మై బిగ్ బాస్ ఫ్యాన్స్. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 అయితే రిలీజ్ అయిపోయింది. సో నేను ఎపిసోడ్ 3 గురించి మాట్లాడబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఆన్ హోల్డ్లో ఎవరున్నారు అండ్ రిజెక్టెడ్ పీపుల్ గురించి మనం ఎప్పటిలాగా డిస్కస్ అయితే నేను చేయడం లేదు. సో ఫస్ట్ సెలెక్టెడ్ అయిన పీపుల్ ఎంతమంది అని అంటే 2 అండ్ ఆన్ హోల్డ్లో ఉన్నవారు 6 మెంబర్స్. సో ఇద్దరిలో ఎవరు అని అంటే ఫస్ట్ వచ్చేసి అనుష ఫ్రమ్ వరంగల్. సో ఈవిడ ఆల్రెడీ కంటెంట్ క్రియేటర్. ఫస్ట్ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. ఆ తర్వాత తను 5 years వర్క్ చేసి ఆ తర్వాత బ్రేక్ కావాలి అని చెప్పి బ్రేక్ తీసుకొని ఆ తర్వాత కంటెంట్ క్రియేటర్ స్టార్ట్ చేశారు. ఆ కంటెంట్ క్రియేషన్ కూడా తన రియల్ లైఫ్ స్టోరీస్ మీద కంటెంట్ క్రియేట్ చేసి దానిలో నుంచి ఎంత డిఫికల్టీస్ ఉంటాయి, డిఫికల్టీస్ నుంచి ఎట్లా బయటికి రావాలి అనే మోటోతో తను రియల్ లైఫ్ స్టోరీస్ కంటెంట్గా పెడుతూ ఉంటాను అని అయితే చెప్పారు. తను పర్సనల్గా ఏమైతే ఫేస్ చేసి వచ్చిందో స్ట్రగుల్స్, ఇది చాలా మందికి కూడా తను ఫేస్ చేసింది, దానిలో నుంచి ఎలా బయటకు వచ్చింది అనే మోటోని తను కంటెంట్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే అది చాలా మందికి హెల్ప్ అవుతుంది అనే గుడ్ మోటోతో తను కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత తను కాన్ఫిడెంట్గా తను రిప్రజెంట్ చేసుకుంది. జడ్జెస్ ఇచ్చిన ఆన్ ది స్పాట్ టాస్క్స్ కూడా తను చాలా బాగా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా టాస్క్ ఇచ్చారు అని అంటే శ్రీముఖి గారిని, బిందు మాధవి గారిని నామినేట్ చేయమని అయితే చెప్పారు. ఆ నామినేట్ చేయమని చెప్పినప్పుడు తను రీజన్స్ కూడా తీసుకొని మంచిగా ఆ టాస్క్ పర్ఫామ్ చేసింది. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోని ఎవ్రీథింగ్ మంచిగా డీల్ చేసింది. నో కన్ఫ్యూజన్ వెల్ షీస్ టాకింగ్ అండ్ రిప్రజెంటేషన్ కూడా చాలా బాగా కాన్ఫిడెంట్గా బ్రేవ్గా తను బాగా క్యారీ చేసింది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల జడ్జెస్ వచ్చేసి అనుష గారిని ముగ్గురు జడ్జెస్ అనుష గారిని యాక్సెప్ట్ చేశారు. అండ్ తను ఇప్పుడు టాప్ 15లో ఆల్రెడీ ఉండిపోయారు. తను సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అని అంటే శ్వేత. సో శ్వేత యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి లండన్లో ఉన్నవారు, కానీ ఈ బిగ్ బాస్ ఛాన్స్ కోసం తను యూటిలైజ్ చేసుకోవాలి. ఈ బిగ్ బాస్ ఛాన్స్లో ఎలాగైనా సరే నేను ఆడాలి, ఉండాలి అన్న ఒక స్ట్రాంగ్ మోటోతో తను లండన్ నుంచి ఇండియాకి వచ్చారు. అండ్ ఇండియాకి వచ్చి ఇక్కడ బిగ్ బాస్ ఆడిషన్స్లో ఫిల్టర్ అయ్యి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ షోలో కూడా వచ్చారు. సో అక్కడ తను వచ్చి ఏం రిప్రజెంట్ చేశారు అని అంటే యాక్చువల్గా వాళ్ళ మమ్మీ హెల్త్ బాగలేకున్నా సరే బట్ షీ డిడ్ ఫెల్ట్ ఈ అవకాశం మళ్ళీ రాదు, అందరికీ రాదు అని తను బిగ్ బాస్లోకి రావాలని అనుకుంటున్నాను అయితే స్ట్రాంగ్గా చెప్పారు. ఇంకా ఆ తర్వాత తను ఫిజికల్గా చాలా 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 ఫిట్. వచ్చిన అందరి కంటెస్టెంట్స్లో తన్ని పుషప్స్ చేయమని చెప్పారు విత్ డిఫరెంట్ ఆన్ ఫింగర్స్, ఆన్ హ్యాండ్స్, విత్ సింగిల్ లెగ్. తను అయితే పక్కాగా సూపర్గా చేసింది అండ్ వేరే లెవెల్ కాన్ఫిడెన్స్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా వెరీ కాన్షియస్లీ షీ ఆన్సర్డ్. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంది. అండ్ నో డైరెక్ట్ అటాక్, సెన్సిబిలిటీ ఉంది తను మాట్లాడేటప్పుడు. అండ్ ఎవ్రీథింగ్ షీ వెరీ క్లారిటీ, షీ ఈజ్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్. క్లారిటీ అయితే పక్కాగా మెయింటైన్ చేసింది. సో ఇక్కడ మొత్తం ఏ టాస్క్లు వచ్చినా సరే తను వే ఆఫ్ చెప్పడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నాయి. సో ఇది ఈ కంటెస్టెంట్ ముగ్గురు జడ్జెస్కి చాలా అంటే చాలా బాగా నచ్చేసేసారు. కాబట్టి శ్వేత కూడా టాప్ 15లో స్థానం దక్కించేసుకున్నారు. సో ఇప్పుడు ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళలో అనుష అండ్ శ్వేత ఇంటూ టాప్ 15. సో మనం ఇప్పుడు ఆన్ హోల్డ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి నిఖిత. సో ఈవిడ డాక్టర్, ట్రావెల్ కూడా చేస్తామని చెప్పారు. తను కాన్ఫిడెంట్గా చూపించుకున్నారు, కానీ ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా చూపించుకొని ఉండాల్సింది. ఎక్కడో కొంచెం బ్యాక్ స్టెప్ లాగా అనిపించింది, అంత కాన్ఫిడెన్స్గా అనిపించలేదు. అండ్ అది కూడా ఓకే అనే యాటిట్యూడే ఉంది. స్ట్రాంగ్ మోటో బిగ్ బాస్లోకి వెళ్ళాలి మనం ఇది అన్న స్ట్రాంగ్ మోటో అయితే కనిపించలేదు. సో ఎక్కడో ఓకే వెళ్దాం అన్నట్టు ఉంది, అంతే ఛాన్స్ వచ్చింది మనం యూటిలైజ్ చేసుకుందాం అన్నట్టే వచ్చారు, కానీ మోటో లాగా ఏది కన్వర్జేషన్లో నాకైతే అనిపించలేదు. అండ్ ఈవెన్ జడ్జెస్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. అండ్ జడ్జెస్ కూడా తనని ఆన్ హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ఆన్ హోల్డ్లో ఉన్న పార్టిసిపెంట్ ఎవరు అని అంటే దాలియా. సో ఈవిడ ఫిట్నెస్ ట్రైనర్. తనకి ఎప్పుడు కొంచెం న్యూ థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, న్యూ థింగ్స్ ట్రై చేయాలి అనే ఉద్దేశం అయితే ఎప్పుడు ఉంటుంది. బికాస్ షీ వాంట్స్ టు ఎక్సెల్ హర్ సెల్ఫ్. ఆ రీజన్ వల్లనే ఈవెన్ ఈ బిగ్ బాస్ని ట్రై చేద్దాము, ఇది కొత్త షో అన్నట్టు ఈ షోకి రావాలి అని అనుకుంటున్నాను అని అయితే చెప్పారు. ఆ తర్వాత ఈ షోలో వచ్చి తను ఇంప్రూవ్ చేసుకోగలను అని చెప్పారు. సో జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్కి తను 100% కాన్ఫిడెంట్గా అయితే ఆన్సర్ ఇవ్వలేకపోయారు. సో ఆ రీజన్ వల్ల తనని ఆన్ హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ఆన్ హోల్డ్ ఉన్న పార్టిసిపెంట్ సాయి కృష్ణ. సో సాయి కృష్ణ యాక్చువల్గా తను యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్తో వచ్చారు, కానీ తను పోర్ట్రేట్ చేసుకోవడంలో కాన్ఫిడెన్స్ అయితే సరిగా చూపించుకోలేకపోయారు. ఈ జడ్జెస్ ఆల్సో మెన్షన్ చేసిన రీజన్ ఏంటి తను ఆన్ హోల్డ్లో పెట్టడానికి అని అంటే ల్యాక్ ఆఫ్ టేకింగ్ లీడ్ అనేది లేదు. సో తను ముందుకొచ్చి ఇది పార్టిసిపేట్ చేయడమో లేకుంటే మాట్లాడడమో, సో ఆ లీడ్ తన దగ్గర నుంచి అయితే లేదు. అలాగే కాన్ఫిడెన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంది అని అయితే జడ్జెస్ మెన్షన్ చేశారు. సో ఈ రీజన్స్ వల్ల తనని ఆన్ హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ అయితే ఆన్ హోల్డ్లో ఉన్న కంటెస్టెంట్ కళ్యాణ్.
సో కళ్యాణ్ యాక్చువల్గా సోల్జర్, తను కామెడీ బాగా చేస్తున్నారు, ఆ పాజిటివ్ అటిట్యూడ్ బాగుంది, ఎవరితో అయినా మాట్లాడడానికి ఓపెన్ అప్ అవ్వడానికి హీఈస్ కంప్లీట్లీ రెడీ, ఆ వెల్కమింగ్నెస్ ఉంది, మన పక్కన వాళ్ళతో కన్వర్జేషన్ బిల్డప్ చేయడానికి ఆ వెల్కమింగ్నెస్ కూడా తన దగ్గర ఉంది. ఆ తర్వాత తను స్ట్రెంగ్త్ వైజ్ చూసుకున్నా కూడా హీ క్యాన్ ఏబుల్ టు మేనేజ్, ఎందుకంటే ఒక డ్రమ్ తీసుకొని మాట్లాడమని చెప్పినప్పుడు కూడా హీ టుక్ ఇట్ అండ్ డిడ్ వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్. కాబట్టి తనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా చేయగలడు. అండ్ కానీ ఎక్కడో ఇంకా కొంచెం తన ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి అని జడ్జెస్ ఫీల్ అయ్యారు కాబట్టి ఆయనకి ఆన్ హోల్డ్లో పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి అలేఖ్య. సో అలేఖ్య ఎందుకు బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నారు అని అంటే, కామన్ పీపుల్ అంటే ఒక మాస్ అనే ఫీలింగ్ ఉంటుంది అందరికీ, కానీ అది అది ఫుల్లీ కరెక్ట్ కాదు, క్లాస్గా కూడా ఉంటారు కామన్ పీపుల్ అనే పాయింట్ని నేను ప్రూవ్ చేయాలి, అందుకే నేను బిగ్ బాస్లో ఉండాలి, నేను దాన్ని రిప్రజెంట్ చేస్తాను అని అయితే చెప్పారు. ఆ తర్వాత తను కొంచెం పర్సెప్షన్స్ తనవి ఎలా ఉన్నాయి అని అంటే జనరలైజ్ పర్సెప్షన్స్, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ వే ఆఫ్ డీలింగ్ అనేది ఉంటుంది. సో తను అలా ఆలోచించకుండా ఎవ్రీథింగ్ షీఈస్ టేకింగ్ యాజ్ అ జనరలైజ్డ్ పర్సెప్షన్స్. సో కామన్ పీపుల్ అయితే ఇలా ఉంటారు, లేకుండా ఉంటే ఈ సెట్ ఆఫ్ థింగ్స్ ఇలానే ఉంటాయి అనే ఒక జనరలైజ్ పర్సెప్షన్ అయితే ఉంది. సో ఈ పర్సెప్షన్తో గేమ్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కొంచెం టఫ్గానే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. బట్ జడ్జెస్ తనని అయితే హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ఆన్ హోల్డ్ ఉన్న కంటెస్టెంట్ షకీబ్. సో తను రావడమే చాలా ఎనర్జెటిక్గా వచ్చారు, ఒక పాట పాడారు. ఆ తర్వాత కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు సో మీ స్ట్రెంగ్స్ ఏంటిది, మీరు యాక్చువల్గా బిగ్ బాస్కి రావడం వల్ల మిమ్మల్ని మీరు ఏం పోర్ట్రే చేసుకోవాలనుకుంటున్నారు, మీ స్ట్రెంగ్స్ ఏంటి అని అడిగినప్పుడు నాకు ఇవన్నీ ఇష్టమే, కానీ నాకు డ్యాన్స్ అంటే ఇంకా చాలా ఇష్టం, డ్యాన్స్లో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అయితే మెన్షన్ చేస్తారనమాట. సో వెంటనే ఒక సంథింగ్ క్రిటికల్ మూవ్ ఒకటి చేయండి అని బిందు మాధవి గారు అడిగినప్పుడు తను కొంచెం చేయలేకపోతారు, సమ్ రీజన్స్ అయితే ఇస్తారు, అది కొంచెం వ్యాలిడ్గా అనిపించదు అనమాట. సో అక్కడే తను జెన్యూనిటీ పాయింట్స్ దగ్గర చాలా కోల్పోయారనమాట. సో జెన్యూనిటీ లేదు, హానెస్టీ లేదు. సో అది ఆ రీజన్స్ వల్ల అందరి జడ్జెస్కి ఓకే అయితే అవ్వలేదు, అందుకే తనని ఆన్ హోల్డ్లో పెట్టారు. సో ఇలాగా ఈ 6 మెంబర్స్ ఆన్ హోల్డ్లో ఉన్నారు. నేను ఫస్ట్ చెప్పిన 2 మెంబర్స్ అనుష అండ్ శ్వేత అయితే సెలెక్టెడ్ అయిపోయారు. సో ఇవాల్టితో లెవెల్ 1 ఫిల్టరింగ్ ఈజ్ డన్ ఇన్ అగ్ని పరీక్ష ఈ 3rd ఎపిసోడ్లో. సో ఫైనల్గా ఈ 3rd ఎపిసోడ్ అయిపోయేసరికి మనకి టాప్ 15 కామనర్స్లో ఆల్రెడీ 6 పీపుల్ కన్ఫర్మ్ అయిపోయారు. సో 6 పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇంటూ టాప్ 15. సో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. సో ఇంకా రిమైనింగ్ 9 సీట్స్ అయితే ఉన్నాయి కదా టాప్ 15లో, 6 ఫిల్ అయిపోయారు. సో 9 సీట్స్ ఎంటీగా ఉన్నాయి. సో ఆ 9 సీట్స్ ఎవరు ఫిల్ చేస్తారు అని అంటే ఈ రిమైనింగ్ ఆన్ హోల్డ్లో ఉన్న 16 పార్టిసిపెంట్స్. సో ఈ 16 పార్టిసిపెంట్స్కి మనకు వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాళ్ళకి టాస్క్లు పెట్టి దానిలో నుంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఒక్కొక్కరిగా ఆ టాప్ 15లో ఎంటీగా ఉన్న ప్లేసెస్లో నింపుకుంటూ వెళ్ళిపోతారు. సో మనం నెక్స్ట్ వచ్చే ఈ ఎపిసోడే ఒక కైండ్ ఆఫ్ బిగ్ బాస్ షోని అనుకోవచ్చు, ఎందుకనంటే టాస్క్లు పెట్టి వాళ్ళలో నుంచి విన్నర్స్ని తీస్తారు కాబట్టి. నా ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీరు అన్ని వీడియోస్ని చూడొచ్చు. వాటితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో మళ్ళీ నేను వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఆన్ డైలీ బేసిస్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ we will rock it as usual and bye, signing off.